అనగనగా పేరూరు అగ్రహారంలో ఆనంద్ అనే తెలుగు పండితుడుండేవాడు. అతడు ఆ ఊరి పిల్లలకు పాఠాలు చెప్పి వారిచ్చే డబ్బుతో జీవనం సాగించేవాడు. ఒకరోజు ఆనంద్ భార్య గౌరీ సంక్రాంతి పండుగకు పుట్టింటికి వెళ్దామనుకుని భర్తను అడిగింది. అప్పుడు ఆనంద్, నువ్వెళ్ళిరా, నేను కూడా బయలుదేరితే పిల్లలకు చదువు పాడవుతుంది, అదీగాక ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అది సరేనండి. మా పుట్టింటికి వెళ్తే మా వాళ్ళు మీ ఆయన నీకేదైనా నగ చేయించాడా అని అడుగుతారు. చేయించలేదు అంటే నాకు చిన్నతనంగా ఉంటుంది. అందుకని నేను వెళ్లేలోగా నాకొక బంగారు హారం చేయించండి. నా పరిస్థితి నీకు తెలుసు కదా, పిల్లలిచ్చేది మన అవసరాలకే సరిపోవడం లేదు, ఇక నగలెలా చేయించేది? మా అమ్మ వాళ్ళు నాకిచ్చిన వెండి కడియాలున్నాయి కదా, అవి మోటుగా ఉండటం వల్ల వాటిని నేనెలాగూ పెట్టుకోను. వాటిని అమ్మేసి ఆ డబ్బుతో నాకు బంగారు హారం తీసుకురండి. మర్నాడు ఆనంద్ పట్టణం వెళ్లి ఒక నగల దుకాణంలో వెండి కడియాలిచ్చి వాటికి బదులుగా ఒక బంగారు హారం ఇవ్వమని ఆ దుకాణం యజమానిని అడిగాడు. వెండి కడియాలకు బదులుగా బంగారు నగ ఏదీ రాదు. అయితే ఈ మధ్య మాయా బంగారంతో చేసిన నగలొస్తున్నాయి. అవచ్చం బంగారు నగల్లానే ఉంటాయి. వాటి రంగు చెడదు, పైగా బాగా చౌకగా లభిస్తాయి. చెబితే గాని ఎవరికీ అవి బంగారు నగలు కావని కూడా తెలీదు. సరే, అదే ఇమ్మని చెప్పి మాయా బంగారంతో చేసిన ఒక హారం తీసుకెళ్లాడు. అది చాలా అందంగా కూడా ఉంది. భార్య చేతికి ఆ హారాన్నిస్తూ, గౌరీ, ఈ నగ నిజమైన బంగారు నగ కాదు, మాయా బంగారంతో చేసింది. ప్రస్తుతం ఇది వేసుకొనెళ్ళు. వచ్చే ఏడాది పండుగలోపుగా నీకు బంగారు నగ చేయిస్తాను. మా వాళ్లతో ఇది బంగారు హారం అని చెప్తాను. మీరు కూడా ఎవరైనా అడిగితే అలాగే చెప్పండి. గౌరీ చాలా కాలానికి పుట్టింటికి రావడంతో ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషించారు. గౌరీ అన్న భాస్కర్, వదిన చిత్రలు కూడా చాలా ఆదరంతో చూశారు. అయితే చిత్ర తన ఆడపడుచు గౌరీ మెడలో మెరుస్తున్న బంగారు హారాన్ని చూసి, వదినా, హారం చాలా బాగుంది. ఎప్పుడు చేయించుకున్నావు? ఎంతయింది అంటూ వివరాలడిగింది. అప్పుడు గౌరీ, ఈ మధ్యనే చేయించారు. మా ఆయన దగ్గర చదువు పూర్తి చేసుకున్న ఒక జమీందార్ గారి అబ్బాయి గురుదక్షిణిస్తే ఆ సొమ్ముతో ఈ హారం చేయించారు అని ఒక కట్టుక తల్లి చెప్పింది. గౌరీ మెడలో ఆ హారం చూసినప్పటినుంచి అలాంటిది తను కూడా చేయించుకోవాలని తహతహలాడింది చిత్ర. ఆ రాత్రి భర్త భాస్కర్ దగ్గరికెళ్ళి, ఏమండి, మీ చెల్లి వేసుకున్న బంగారు హారం బాగుంది కదా, అలాంటిదే నాకు కూడా చేయించండి అని అడిగింది గోముగా. భాస్కర్ తన తండ్రిచ్చిన కొద్దిపాటి పొలం సాగు చేసుకుంటూ భార్యా పిల్లలతో గుట్టుగా జీవితం నెట్టుకొస్తున్నాడు. భార్య కోరిక కాదనిలేక, సరే, రేపు ధాన్యం అమ్మడానికి పట్టణం వెళ్తున్నాను. ఆ వచ్చిన డబ్బుతో నీకు హారం కొని తెస్తాను. పట్టణం వెళ్లి ధాన్యం అమ్మి ఆ వచ్చిన డబ్బుతో ఒక నగల దుకాణానికి వెళ్లాడు భాస్కర్. అక్కడ బంగారు హారం బేరం చేశాడు. ధాన్యం అమ్మిన సొమ్ము దానికి సరిపోయేలా లేదు. వెంటనే దుకాణం యజమాని అచ్చంగా బంగారు హారంలాగే మెరిసిపోయే మాయా బంగారు హారం ఒకటి చూపించి, ఇది తీసుకోండి, ఇది చాలా చౌక, పైగా రెండింటికి తేడా ఎవరూ గుర్తుపట్టలేరు. మరేమీ ఆలోచించకుండా మాయా బంగారు హారం కొని తీసుకొచ్చి ఇచ్చాడు భాస్కర్ తన భార్యకి. అచ్చుగుద్దినట్టుగా తన ఆడపడుచు గౌరీ వేసుకున్న హారంలాగే ఉండడంతో చిత్ర చాలా సంతోషించింది. అయితే భాస్కర్ తన భార్యకు అసలు విషయం చెప్పేశాడు. వచ్చే పండగలోపు డబ్బు పొదుపు చేసి అసలైన బంగారంతో హారం చేయిస్తానని కూడా మాటిచ్చాడు. గౌరీ చిత్రలిద్దరూ ఒకరి హారం ఒకరు చూసుకొని అచ్చం ఒకేలాగా ఉండడంతో ఆశ్చర్యపోయారు. గౌరీ హారమే నిజమైన బంగారు హారం అని చిత్ర అనుకుంటే, చిత్రదే నిజమైన బంగారు హారం అని గౌరీ అనుకుంది. ఇద్దరూ ఒకరిది చూసి ఒకరు లోలోపల అసూయపడ్డారు. తెల్లవారి పండుగ. ఆ రోజు గౌరీ పిల్లలకు తలంటు పోసే సమయంలో చిత్ర గౌరీ హారాన్ని తన హారాన్ని మార్చేసి ఏమీ తెలియనట్లుగా తన పని తాను చేసుకోసాగింది. అలాగే చిత్ర పిండి వంటలు చేస్తున్న సమయంలో ఎవరూ చూడకుండా గౌరీ కూడా 2 హారాలను మార్చేసింది. ఎవరి హారాలు వారి వద్దే ఉన్నప్పటికీ తమ నకిలీ హారాలు పోయి
నిజమైన బంగారు హారాలొచ్చాయని సంతృప్తితో పండగ సంతోషంగా జరుపుకున్నారు. గౌరీ ఆనందంతో ఇంటికెళ్ళిపోయింది. మరుసటి ఏడు బంగారు హారం చేయించమని గౌరీ తన భర్తను అడగలేదు. అలాగే చిత్ర కూడా తన భర్త భాస్కర్ దగ్గర బంగారు హారం ప్రస్తావన తీసుకురాలేదు. గౌరీ, చిత్ర ఇద్దరూ అసలైన బంగారు హారాలు వేసుకున్నామన్న భ్రమలో ఉండిపోయారు. Hi kids! Hope you liked the video. Subscribe for more videos. Visit us in Facebook and Twitter. Thank you. Bye bye.